హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూమిన్ న్యూస్. ఈరోజు మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే పుష్ప సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది అని చెప్పి ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటే, నిజంగా పుష్ప సినిమా అంత విజయం సాధించిందా అని చూసినట్లయితే ఆశించిన స్థాయిలో విజయం లేదని, నిజంగా ఆ సినిమా పుష్ప 1 కంటే కూడా అద్భుతంగా ఏమీ లేదని, చాలా వరకు ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉందని చెప్పి టాక్ వస్తూ ఉంది. పుష్ప సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి కాంట్రవర్సీల మధ్యనే ఈ పుష్ప 2 సినిమా షూటింగ్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి, మెగా ఫ్యాన్స్కి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ విషయంలో హర్ట్ అయ్యారో అక్కడి నుంచి ఈ వివాదం స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి కూడా పుష్ప 2 అనేక విధాలుగా వివాదాల్లో చిక్కుకోవడం, షూటింగ్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఈ సినిమా వాయిదా పడుతూ రావడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ పుష్ప సినిమా చాలా అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ చాలా అత్యధిక థియేటర్లు రిలీజ్ అయ్యి నార్త్ ఇండియాలోనే కాకుండా ఇటు సౌత్, తర్వాత మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్లో కూడా చాలా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఓపెనింగ్ మాత్రం చాలా భారీగా ఇచ్చింది. ఇక ఆ ఓపెనింగ్ తర్వాత వచ్చినటువంటి టాక్ విషయంలో వస్తే కనుక ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు అని చెప్పి ఎక్కువగా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. దాంతోపాటు ఇది అద్భుతమైనటువంటి విజయం పొందినటువంటి సినిమా కాదు, కేవలం హైప్ అలా చేశారు అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఆడియన్స్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ సినిమా చాలా అత్యంత భారీగా హైప్ ఇచ్చి మరీ రిలీజ్ చేశారో అప్పుడే ఈ సినిమా ఒక డిజాస్టర్ సినిమా అనేటువంటి విషయం చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా వల్ల అల్లు అర్జున్ ఇంకా అద్భుతంగా గ్లోబల్ స్టార్ పేరైతే ఉందో అది నిలుపుకున్నాడని చెప్పవచ్చు. అయినప్పటికీ చాలా వరకు కాంట్రవర్సీస్ వల్లనే ఈ సినిమా హైప్ వచ్చిందని కూడా ఇంకొక వాదన కూడా ఉంది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉందని, ఆ తర్వాత మాత్రం ఇక సినిమా ఆశించిన స్థాయిలో ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలామంది మెజారిటీ అంటే 70-80% పీపుల్ చెప్పేది ఏంటంటే ఇది కేవలం వన్ టైమ్ సినిమా మాత్రమే, అంటే ఒక్కసారి మాత్రమే చూడగలిగేటువంటి సినిమా. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం ఇది 2-3 సార్లైనా సరే చూసి ఎంజాయ్ చేసేటువంటి విధంగానే ఉందని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మాత్రం అద్భుతమైనటువంటి కలెక్షన్స్తో దూసుకుపోతూ ఉంది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఏదైతే నెగిటివ్ టాక్తో స్టార్ట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ టాక్ అందుకోవడము, తద్వారా మళ్ళీ కలెక్షన్స్ పుంజుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే 2-3 రోజులు గడిచిన తర్వాతనే అసలు ఈ సినిమా లెవెల్ ఏంటి, ఏ విధంగా రికార్డులు బద్దలు కొడుతుందా లేదా, ఎస్పెషల్లీ ఇండియన్ సినిమాలలో బాహుబలి, RRR లాంటి మన తెలుగు సినిమాలు ఏవైతే ప్రభావం చూపించాయో అదే స్థాయిలో అదే ప్రభావం చూయించి మళ్ళీ రికార్డులు తిరగరాస్తుందా లేదా అనేటువంటిది మరొక 4-5 రోజులు చూస్తే కానీ మనకు క్లారిటీ అనేటువంటిది రాదు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకోవడం ఒకటి ప్లస్ అవుతే, ఈ సినిమా సీక్వెల్గా వచ్చినటువంటి సాంగ్స్ కానీ, అంటే ఈ సీక్వెల్ సినిమాలో వచ్చినటువంటి సాంగ్స్ కానీ, ఆ లుక్స్ కానీ, ఏదైతే సీన్ అనేటువంటిది క్రియేట్ అయిందో, ఏదైతే ఆ పోస్టర్స్ మాత్రం ఏవైతే రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా చాలా క్యూరియాసిటీ పెంచాయి. ఎస్పెషల్లీ ఆ క్యూరియాసిటీ పెంచడం వల్లనే ఈ సినిమాకి అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ రిలీజ్లోనే చాలా ఎంత టికెట్ రేట్స్ పెంచినా కానీ టోటల్గా హౌస్ఫుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే అల్లు అర్జున్కి ఈ సినిమా పెద్ద హైప్ ఇచ్చింది. మొత్తం నేషనల్ స్టార్కి ఏమాత్రం తగ్గకుండా భారీ ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం పేరు సంపాదించి పెట్టింది. అంటే టోటల్గా కొన్ని విషయాలలో ఏమవుతాయంటే చాలా హైప్ క్రియేట్ చేసినటువంటి సినిమా టోటల్ డిజాస్టర్ అయిపోతూ ఉంటాయి. ఇంతకుముందు వచ్చినటువంటి సినిమా లైగర్ లాంటి సినిమాలు కూడా చాలా హైప్ ఇచ్చాయి, కానీ ఏమైంది, లాస్ట్ డిజాస్టర్ అయిపోయింది. దాంతోపాటు ఏజెంట్ సినిమా కానీ రకరకాల సినిమాలు ఎంత లెవెల్లో హైప్ ఇచ్చినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోతే, సినిమాలో ఆ స్థాయిలో ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాకపోతే జనాలు డెఫినెట్గా ఆ సినిమాని ఫ్లాప్ చేస్తారు. సో ఏ విధంగా చూసుకున్నట్లయితే పుష్ప 2 మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, కానీ రికార్డులు మాత్రం బద్దలు కొట్టడం ఖాయంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదండి లేటెస్ట్ న్యూస్. చూస్తుండండి జూమిన్ న్యూస్.